అందుకోసమే సోదరులారా 2 తారీఖు రోజు ఆదివారం రోజు మంచిగా భోజనం చేయరి, భోజనం చేసేరండి. 2 గంటలకు సభ భోజనం చేసేరండి. ఖచ్చితంగా మనమే కాదు మన పిల్లల్ని కూడా తీసుకొని రావాల్సిందే ఆ సభకు, మన కుటుంబం అంతా రావాల్సిందే. అది మన ఇంటి పండుగ. ఇలా వరంగల్లో ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు కూడా నిన్న రిక్వెస్ట్ చేసిన, మాకు విడాకులు ఇప్పిస్తున్నారు. ఈ ఫిబ్రవరి 2 తారీఖు నాడు వాళ్లకు మనకు విడాకులు జరగాల్సిందే. ఈ వరంగల్ గడ్డ ఆశీర్వదించిన ఏ ఉద్యమం కూడా ఫెయిల్ కాలేదు భూమి మీద. ఈ వరంగల్ గడ్డ ఆశీర్వదించిన ఏ ఉద్యమం ఫెయిల్ కాలే. ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే తరీకాలో ఆశీర్వదించి ఈ బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మీరు ప్రోత్సహించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, నా బీసీ సోదరులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెలారా, అందరు కూడా ఒకటే మాట, నవార్ నెవర్. ఇప్పుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు అయిపోయింది, స్వాతంత్ర ఉద్యమం అయిపోయింది, నిజాం పైన తిరుగుబాటు అయిపోయింది, సాయుధ రైతాంగ పోరాటం అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది. మిగిలింది బీసీ ఉద్యమం మాత్రమే. ప్రతి 10 ఏళ్లకోసారి ఒక ఉద్యమాన్ని ఇస్తుంది తెలంగాణ. ఆ తెలంగాణ మలిదశ ఉద్యమమే ఇప్పుడు బీసీ ఉద్యమము. ఈ ఉద్యమానికి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరూ కూడా నేను అందుకోసమే ఈ పాంప్లెట్లో మా వాళ్ళు మార్చారు, కానీ ధైర్యవంతులు మాత్రమే చదవండి అని చెప్పి రాసింది. దాన్ని ధైర్యవంతులారా కదలండి, కానీ ధైర్యం ఉన్నోళ్ళే చదవండి. ఇవాళ మనం బీసీలు అని చెప్పుకోవడానికి జ్యుడిషియరీ సిస్టంలో కూడా ఎక్కడ ఒక్క బీసీ ఓడు హైకోర్టుకు ఎలివేట్ అవుతుందంటే వెంటనే అతని మీద ఆరోపణలు చేసి అతని మీద వాడిని పోకుండా చేస్తారు. అంతకంటే తక్కువ వాళ్ళు ఇలా జ్యుడిషియరీ సిస్టంలో మనం లేము, పాలసీ మేకింగ్ కాడ మనం లేము, మంత్రుల కాడ మనం లేము. ఎక్కడ మనం లేకపోతే మన గురించి ఎక్కడ పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం. మనం పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ గార్డెన్కి వచ్చినాం. పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి సోదరులారా, మీరు అందరికీ చెప్పండి, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి. గా సభకు పోతారా అని అంటాడు, లేకపోతే వాళ్ళ సభకు పోతారా? ఇన్ని రోజులు మంది సభల కోసం పోయినాం, ఇప్పుడు మన సభ కోసం రావాల్సిందే. ఇన్ని రోజులు మంది సభల కోసం మంది సభలను వ్యాన్లు నింపి బస్సులు నింపి తోలిచ్చినాం. ఈసారి మన సభ కోసం ఇది బీసీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలమంతా ఒకటైతా ఉన్నాం కాబట్టి పార్టీలు లేవు, కులాలు లేవు, ఓన్లీ బీసీలం మాత్రమే. మనమంతా బీసీలం, మనమంతా బీసీలం, మనమంతా బీసీలం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మనమంతా ఒకే కులం బీసీ కులం, మనమంతా ఒకే కులం బీసీ కులం, మనమంతా ఒకే కులం బీసీ కులం, మనమంతా ఒకే కులం బీసీ కులం. జై తెలంగాణ, ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఇంకా ఎవరైనా మన బీసీ సోదరులు వాకర్స్ ఎవరు వచ్చినా కూడా మీరు మోటివేట్ చేయండి భాయ్ సాబ్. ఎందుకంటే ఇది సాగో రేవో యుద్ధం, గుర్తుపెట్టుకోండి. అవకాశాలు అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలంతా ప్రతి గ్రామంలో ఒక చర్చ జరుగుతా ఉంది. మన హక్కులు పోయినాయి. మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి. నియామకాలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద వెళ్ళిపోయింది. ఎవరి కోసం వచ్చింది? తెలంగాణ. కాబట్టి బీసీలకు ఇంకా తెలంగాణ రాలే. బీసీలకు స్వతంత్రం వచ్చినప్పుడు మాత్రమే మనకు దక్కుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మినహా, ఉమ్మడి ఏపీ మినహా ఎక్కడ కూడా బీసీ సీఎం కాలేదు ఇప్పటి వరకు. ఏది ఇక్కడ కాలేదు, అంతటైనరిగా. సో కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, జై బీసీ, జై తెలంగాణ. ఫిబ్రవరి 2 తారీఖున కలుద్దాం, ఆర్ట్స్ కాలేజ్ హన్మకొండ. ఫిబ్రవరి 2 తారీఖున కలుద్దాం, ఆర్ట్స్ కాలేజ్ హన్మకొండలో. జై బీసీ, జై బీసీ. సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.